వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్. ఈరోజు మనం ఈఎం బౌన్స్ గారు రాసిన ప్రార్థన యొక్క ఆవశ్యకత అంటే ద నెసెసరీ ఆఫ్ ప్రేయర్ పుస్తకం నుండి కొన్ని ఆ, ముఖ్యమైన విషయాలు లోతుగా చూద్దాం. ఆ ఇది కేవలం ప్రార్థన ఎలా చెయ్యాలి అని చెప్పే పుస్తకం కాదు. ఆయన సొంత అనుభవం, ఆ లోతైన ప్రార్థన జీవితం నుండి వచ్చిన మాటలివి. అవును, నిజమే. ప్రార్థన అంటే అప్పుడప్పుడు చేసే పని కాదు, అది దేవునితో మనకున్న సంబంధానికి జీవనాధారం అని, మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఖచ్చితంగా. బౌన్స్ గారు ప్రార్థనను ఒక ఆచారంగా చూడలేదు, అస్సల్లేదు. అవును. దానికి బదులుగా విశ్వాసం, నమ్మకం, ఆ తీవ్రమైన కోరిక, పట్టుదల, విధేయత, జాగరూకత, దేవుని వాక్యం వీటన్నిటితో ముడిపడి ఉన్న ఒక శక్తివంతమైన ప్రక్రియగా చూపించారు. అంటే ప్రార్థన లేని క్రైస్తవ్యం ఊహించలేమన్నమాట. శక్తి లేనిది అది. సరే, అయితే ఈ పుస్తకంలోని ముఖ్యమైన అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. తప్పకుండా. ముందుగా పునాది విశ్వాసం. ప్రార్థనకు ఇదే మూలమని బౌన్స్ గారు గట్టిగా చెప్తారు. నాకు ఆ ఏసీ డిక్సన్ చెప్పిన జింకపిల్ల కథ గుర్తొస్తుందిక్కడ. అది చాలా బావుంటుంది. వేటకుక్కలు తరుముతుంటే ఆ జింకపిల్ల ఏం చేసిందంటే నేరుగా వేటగాడి కాళ్ల మధ్యకు దూరిపోయిందట. ఆ నిస్సహాయతే వాడిలో జాలి పుట్టించిందట. అవును. అలాగే మన పూర్తి నిస్సహాయతను గుర్తించి దేవునివైపు తిరిగితే ఆయన శక్తిని ఆకర్షించగలమని. దానికి విశ్వాసమే మార్గం. అంటే ప్రార్థన ద్వారా విశ్వాసం తన హక్కులను పొందుతుంది అన్నమాట. నిజమే. కనిపించని దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించడమే విశ్వాసం కదా. మన బలహీనతలో ఆ విశ్వాసపు చేతులు చాచాలి. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, విశ్వాసం దేవుణ్ణి కదిలిస్తుంది, దేవుడు పర్వతాలను కదిలిస్తాడు అని బౌన్స్ అంటారు. ఇదేదో అస్పష్టమైన నమ్మకం కాదు. చాలా నిర్దిష్టమైనది. మార్కు 11:24లో యేసు ఏమన్నారో చూడండి. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగును. అది చాలా ముఖ్యం. కేవలం ఎప్పుడో దొరుకుతుందని కాదు. అవును, అడిగేటప్పుడే, ప్రార్థించేటప్పుడే పొందియున్నాము అని నమ్మడం. ఇదే క్రియాశీలక విశ్వాసం, దృఢమైన నమ్మకం. అందుకే పేతురు విశ్వాసం తప్పిపోకుండా యేసు ప్రార్థించారు కదా. సరిగ్గా అదే. లూకా 18:8లో యేసు అడిగిన ప్రశ్న, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఇది చివరి కాలాల్లో విశ్వాసం ఎంత అరుదో చెబుతుంది. దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. నిజమే. మరి ఈ విశ్వాసానికి ఓర్పు కూడా అవసరం కదా. కొన్నిసార్లు వెంటనే జవాబు రాదు. లాజర్ విషయంలో యేసు కావాలనే ఆలస్యం చేశారు. ఇది మార్తా మరియల విశ్వాసాన్ని పరీక్షించడానికే కాకుండా దాన్ని బలపరచడానికి కూడా అని బౌన్స్ వివరిస్తారు. అవును, వారి విశ్వాసం పెరిగింది కదా అక్కడ. మొదట, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావడు అన్నారు. కాని యేసు ఆలస్యం చేశాక కూడా, అయినా నీవు ఇప్పుడు ఏమి అడిగినా దేవుడు నీకిస్తాడు అని చెప్పారు. ఆ ఆలస్యం వారి విశ్వాసాన్ని శుద్ధి చేసింది. ఇక్కడే బహుశా నమ్మకం అనే భావన వస్తుంది. సరిగ్గా చెప్పారు. నమ్మకమనేది విశ్వాసం యొక్క పరిణితి చెందిన రూపం అన్నమాట. అది కేవలం దేవుని వాగ్దానాలపైనే కాదు, ఆయన వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మార్తాతో యేసు నేనే పునరుత్థానమును జీవమును అని తన వ్యక్తిత్వంపై నమ్మకాన్ని కేంద్రీకరించారు. మనం ఎవరిని నమ్ముతున్నామో ఆయనపై ఆధారపడాలి. శతాధిపతిలాగా. అవును, మాట మాత్రమో సెలవిమ్ము అన్నాడు. అతని నమ్మకం అది. ఆ రక్తస్రావంగల స్త్రీ వస్త్రాన్ని ముట్టుకుంది. అది క్రియాశీలక నమ్మకం. కుష్ఠరోగి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. అది సంపూర్ణ సమర్పణతో కూడిన నమ్మకం. ఇది తలకు సంబంధించిన విషయం కాదు, హృదయానికి సంబంధించింది. అంటే సందేహం, భయం లాంటివి రాకుండా చూసుకోవాలి. వాటిని పెంచి పోషించకూడదు. మన భారాన్ని దేవునిపై వేసి ఆయన యందు నమ్మకంతో జీవించడం ద్వారా వాటిని అధిగమించాలి అని బౌన్స్ అంటారు. సరే, విశ్వాసం, నమ్మకం గురించి చూశాం. ఇక ప్రార్థనకు ఇంధనం లాంటిది కోరిక, డిజైర్. ఇది ఏదో పైపై కోరిక కాదు, లోపలి నుండి వచ్చే గాఢమైన వాంఛ, తీవ్రమైన ఆకాంక్షాన్ని బౌన్స్ అంటారు. నిజానికి ప్రార్థన అనేది ఈ కోరిక యొక్క బయటి రూపమేనట. మరి ఈ కోరికే లేకపోతే ప్రార్థన శబ్దమే అవుతుంది కదా. కొన్నిసార్లు అసలు ప్రార్థించాలనే కోరికే కలగదు. అప్పుడెలా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. బౌన్స్ గారి సమాధానం చాలా సూటిగా ఉంటుంది. కోరిక లేకపోయినా ప్రార్థించాలి, అది మన బాధ్యత.
ఒక క్రమశిక్షణ. అలాగే. అదే సమయంలో మనలో కోరిక పుట్టాలని కూడా ప్రార్థించాలి. నిజమైన కోరికెప్పుడు పుడుతుందంటే మన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, అంటే దేవుడు లేకపోతే మనం ఏమీ కాదని గుర్తించినప్పుడు. ఓ, కొండమీది ప్రసంగంలో చెప్పినట్లు. అవును, ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ ఆకలి దప్పులే కోరికను, ప్రార్థనను పుట్టిస్తాయి. మరి లవోదికయ సంఘం? అది దీనికి వ్యతిరేక ఉదాహరణ. వాళ్ళు మేము ధనవంతులం, మాకేం కొదవలేదు అనుకున్నారు. కాని దేవుని దృష్టిలో వాళ్ళు దరిద్రులు, గుడ్డివారు, దిగంబరులు. అంటే వారిలో ఆ తీవ్రమైన కోరిక చచ్చిపోయింది. అవును, అందుకే వారు దేవునికి అసహ్యులయ్యారు. ఆ కోరిక లేకపోవడం వారిని ఆధ్యాత్మికంగా నిర్జీవులుగా చేసింది. అంటే ప్రార్థనలో వేడి, ఫోర్వెన్సీ, ఆ తీవ్రత చాలా అవసరమన్నమాట. చల్లగా, ముక్కుబడిగా చేసే ప్రార్థనలు దేవుణ్ణి తాకవు అని బౌన్స్ అంటారు. ఖచ్చితంగా. ఆలోచిస్తే నిజమే కదా. పరిశుద్ధాత్మ కూడా అగ్నిలాగే దిగువచ్చింది. కీర్తనాకారుడు ఎంత ఆర్తితో మొరపెట్టుకున్నాడో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణ ఆశపడుతోంది అని. కీర్తన 42. అడోనిరామ్ జడ్సన్ కూడా ప్రార్థనలో ఆత్మను మండించే వేడుండాలి అనేవారట. అవును, దేవుడు ఉత్సాహవంతులైన సేవకులనే కోరుకుంటాడు. ప్రార్థనలో ఈ అగ్ని, ఈ తీవ్రత ఒక ఇంజిన్ లాంటిది, చోదక శక్తి అన్నమాట. అది లేకపోతే ప్రార్థన ముందుకు వెళ్ళదు. కేవలం మాటలు వల్లించడం కాదు, అవి హృదయంలో మండి ప్రార్థనగా మారాలి. లవోదియా సంఘానికి దేవుడు చెప్పిన మాటలు చూడండి, ఎంత తీవ్రమైన హెచ్చరిక అది. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అన్నారు. ప్రార్థన పట్ల ఈ తీవ్రత లేకపోవడం దేవునికి ఎంత అసహ్యమో ఇది చూపిస్తోంది. ఇది కేవలం ఎమోషన్ కాదు కదా. కాదు కాదు, ఇది తాత్కాలిక ఉద్రేకమని కొందరు అనుకుంటారు. కాని బౌన్స్ దృష్టిలో ఇది హృదయం లోతుల్లోంచి వచ్చే స్థిరమైన ఆసక్తి, ఆత్మసంబంధమైన ఆరాటం. సరే, విశ్వాసం పునాది, కోరిక ఇంధనమైతే ఇక అసలు చర్యలోకి వద్దాం. పట్టుదల. ఇంపార్చ్యూనిటీ. యేసు చెప్పిన 2 ఉపమానాలు గుర్తొస్తాయి. ఆ విధవరాలు, అర్ధరాత్రి స్నేహితుడు. అవును. అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరకు పదే పదే వెళ్లి విసిగించి మరీ కార్యం సాధించుకుంది ఆ విధవరాలు. అలాగే అర్ధరాత్రి స్నేహితుడి దగ్గరకు వెళ్లి తలుపు తట్టి మరీ రొట్టెలు పొందాడా వ్యక్తి. అంటే విసుకక, పట్టు వదలకుండా ప్రార్థించాలి. ఈ విషయంలో ఆ సీరోఫెనికయ్య స్త్రీ ఉదాహరణ అద్భుతం. ఆమె అన్యజనురాలు. యేసు మొదట ఆమెను దాదాపు పట్టించుకోనట్లు మాట్లాడారు. అవును, పిల్ల రొట్టె కుక్కలకు వేయడమన్నారు. అయినా ఆమె తగ్గలేదు. వినయంతో, నిజమే ప్రభువా, అయినా కుక్కలు కూడా యజమానుల బల్లమీద నుండి పడే ముక్కలు తింటాయి కదా అని వాదించి యేసుచేత అమ్మా, నీ విశ్వాసం గొప్పది అనిపించుకుంది. తన కూతురికి స్వస్థత పొందింది. ఎంత పట్టుదల! అది గొప్ప ఉదాహరణ. యేసు చెప్పిన అడుగుడి మీకియబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును మాటలు గమనిస్తే అవి ప్రార్థనలో తీవ్రతను, పట్టుదలను క్రమంగా పెంచుకుంటూ పోవడాన్ని సూచిస్తున్నాయని బౌన్స్ అంటారు. అడగడం, వెదకడం, తట్టడం, అలా తీవ్రత పెరుగుతూ పోతుంది. అంటే పట్టుదల అంటే మొండితనం కాదు. కాదు, ఓర్పుతో కూడిన కొనసాగింపు శక్తి. దేవుడు జవాబు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తే అది మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన పట్టుదలను పెంచడానికే అని అర్థం చేసుకోవాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవదూతతో పెనుగులాడాడు కదా, నన్ను ఆశీర్వదిస్తేనే గాని పోనివ్వను అని. అలాగే మోషే ఇశ్రాయేలీయుల కోసం 40 రోజులు పట్టుదలగా ప్రార్థించడం, ఇవన్నీ పట్టుదల శక్తికి నిదర్శనాలు. సరే, ఈ పట్టుదల బాగానే ఉంది. కాని మనం పట్టుదలగా ప్రార్థిస్తూ మన జీవితంలో దేవునికి ఇష్టం లేనివి చేస్తుంటే దేవుడు వింటాడా? అంటే పట్టుదలతో పాటు విధేయత, ఒబీడియన్స్ కూడా ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. సౌలు రాజు అవిధేయత చూపినప్పుడు సమూయేలేమన్నాడు? బలి అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట మేలు అని. అవును, 1 శామ్యుయల్ 15:22. ప్రేమకు విధేయతే రుజువు అని బౌన్స్ అంటారు. యేసు కూడా నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అన్నారు కదా. అవును, విధేయతకు, ప్రార్థనా ఫలితానికి విడదీయరాని సంబంధం ఉంది. విధేయత మన ప్రార్థనకు బలాన్ని, అధికారాన్ని ఇస్తుంది. 1 యోహాన్ 3:22 చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగెనో అది ఆయన వలన మనకు దొరుకును. కారణం స్పష్టం. మనమాయన ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఆయనకిష్టమైనవి చేస్తున్నాం. కాబట్టి అడిగింది పొందుకుంటాం.
ఆజ్ఞలన్నీ పాటించటం సాధ్యమేనా? అవును, అది సహజమైన ప్రశ్నే. మన బలంతో అసాధ్యం కావచ్చు. కాని ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా, పరిశుద్ధాత్మ సహాయంతో ఇది సాధ్యమేనని బౌన్స్ వాదిస్తారు. దేవుడు మన శక్తికి మించిన ఆజ్ఞలివ్వడు. హ్మ్, విధేయత చూపించే హృదయముంటే దేవుడు తప్పక వింటాడు. దీనికి విరుద్ధంగా తెలిసి తెలిసి చేసే పాపం, అవిధేయత అవి మన ప్రార్థనలకు అడ్డుగోడలాంటివి. అందుకే మార్టిన్ లూథర్ అన్నారు, ఏమని? క్రైస్తవుని ప్రధాన వ్యాపారం ప్రార్థన. కాని ప్రార్థన అనే వ్యాపారం మొదలుపెట్టే ముందు విధేయత అనే వ్యాపారం నేర్చుకోవాలి అని. ప్రార్థించే ముందు మన నడతను సరిచూసుకోవడం అవసరం. చాలా బావుంది. ఇక క్రైస్తవ జీవితం ఒక యుద్ధం లాంటిదని పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పారు కదా 6వ అధ్యాయంలో. ఆధ్యాత్మిక యుద్ధం. మన పోరాటం శరీరులతో కాదు, దురాత్మలతో అని. దానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోవాలి. సత్యం, నీతి, సువార్త జోడు, విశ్వాసం ఢాలు, రక్షణ శిరస్త్రాణం, వాక్యమనే ఖడ్గం. ఇవన్నీ చెప్పాక పౌలు చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే ప్రార్థన. అవును, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచూ మెలకువగా ఉండుడి. ఇక్కడ ప్రార్థనతో పాటు జాగరూకత లేదా మెలకువగా ఉండటం గురించి చెప్పారు. నిజమే. ఎందుకంటే మన శత్రువు, అపవాది, వాడు సోమరి కాదు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అనే వెదకుచూ తిరుగుతున్నాడు. అవును, వాడు ఎప్పుడూ మెలకువగా ఉంటాడు. కాబట్టి మనం కూడా నిద్రమత్తులో ఉండకూడదు, జాగరూకులై ఉండాలి. గెత్సమనే తోటలో యేసు శిష్యులతో ఏమన్నారో గుర్తుందా? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనము అని. సరిగ్గా అదే. ప్రార్థనకు ఈ జాగరూకత కాపలా లాంటిది. నిద్రమొత్తు, అజాగ్రత్త, లోక వ్యాపాకాలు ఇవి శత్రు ఆయుధాలు. వీటి పట్ల మెలకువగా లేకపోతే ప్రార్థనా జీవితం దెబ్బతింటుంది. అందుకే కొలొస్సెయులకు పౌలు ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి అని గట్టిగా హెచ్చరించాడు. ప్రార్థన, జాగరూకత రెండూ కలిసి వెళ్తాయి అన్నమాట. అవును. మరి ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో ప్రార్థన ఒక ఆయుధం, దేవుని వాక్యం, ఆత్మఖడ్గం ఇంకో ఆయుధం అన్నాం కదా. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి? బైబిల్ మొత్తం ఒక ప్రార్థనల గ్రంథమని కూడా బౌన్స్ అంటారు. కీర్తనలు, ప్రవక్తల మొరలు, పౌలు విజ్ఞాపనలు అన్నీ ప్రార్థనలే. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే అనే మాటకు ప్రార్థనకు సంబంధమేమిటి? వాక్యానికి ప్రార్థనకు విడదీయరాని బంధముంది. దేవుని వాక్యం ప్రార్థనకు ఇంధనం, ఆహారం, పునాది, మార్గదర్శి అన్నీ అదే. వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తేనే మనం దేవుని చిత్తానుసారంగా విశ్వాసంతో ప్రార్థించగలం. యోహాను 15:7లో యేసు చెప్పిన మాటలు చూడండి, ఎంత శక్తివంతమైనవో. మీరు నాయందు నిలిచియుండిన ఎడల, నా మాటలు మీయందు నిలిచియుండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూశారా? ఆయన మాటలు మనలో నిలిచి ఉండటమనేది మనం అడిగింది పొందడానికి ఒక షరతు. ఎందుకంటే వాక్యం మనలో నివసిస్తే మన కోరికలు దేవుని చిత్తంతో ఏకీభవిస్తాయి. అప్పుడు మనం అడిగేవి ఆయనకు ఇష్టమయ్యేవే ఉంటాయి. కాబట్టి అవి తప్పక అనుగ్రహించబడతాయి. అంతేకాదు, ప్రార్థన దేవుని వాక్యాన్ని మన జీవితంలో సజీవంగా, శక్తివంతంగా మారుస్తుంది. ఏలియా ఉదాహరణ చూడండి. వర్షం కురవదని దేవుని వాక్యం ఉంది. అయినా ఏలియా ప్రార్థించాడు. మళ్లీ వర్షం కురుస్తుందని వాగ్దానం ఉంది. అయినా 7 సార్లు పట్టుదలగా ప్రార్థించాడు. అంటే వాగ్దానం ఉన్నా ప్రార్థన అవసరమే? అవును, ప్రార్థన ద్వారానే దాన్ని స్వతంత్రించుకోవాలి. పౌలు రోమా సంఘాన్ని తనకోసం ప్రార్థించమనడిగాడు. దేవునికి ప్రణాళికలున్నా వాటిని నెరవేర్చడానికి ఆయన తన ప్రజల ప్రార్థనలను వాడుకుంటాడు. కాబట్టి వాక్యం చదవడం, ధ్యానించడం, దాన్ని హృదయంలో ఉంచుకోవడం ఇవి మన ప్రార్థనకు బలాన్ని, దిశని ఇస్తాయి. యోషియా, ఎజ్రా కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు కదా. అవును, అది వారి జీవితాలను, జనాంగాన్ని మార్చింది. ఇక చివరిగా ప్రార్థనకు దేవుని మందిరానికి ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి బౌన్స్ ఏం చెప్పారో చూద్దాం. యేసు దేవాలయాన్ని శుద్ధి చేసిన సంఘటన. మత్తయి 21. అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని బయటకు గెంటేస్తూ, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తున్నారు అన్నారు.
కేవలం మందిరంలో ప్రార్థించాలని కాదు. మందిరమే ప్రార్థన మందిరమని పిలవబడాలని ఎందుకంత నొక్కి చెప్పారు? ఈ విషయంలో బౌండ్స్ చాలా స్పష్టంగా బలంగా మాట్లాడతారు. దేవుని మందిరమంటే కేవలం ఒక భవనం కాదు. అది ప్రార్థన కొరకు దేవుని చేత ప్రత్యేకించబడిన పవిత్ర స్థలం. హ్మ్, అది దేవుడు తన ప్రజలతో నివసించడానికి, వారు ఐక్యంగా తనను కలవడానికి, ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం. ఈ మందిరానికి అసలైన జీవం, శక్తి, మహిమ ఇచ్చేది ప్రార్థనే. అంటే ప్రార్థన లేకపోతే? ప్రార్థన లేని మందిరం అలంకరించబడిన శవం లాంటిది. మందిరంలో జరిగే ప్రతి పనికి ఆరాధన, బోధ, సంగీతం, పరిచర్య వీటన్నిటికీ పునాది, కేంద్రం ప్రార్థనే అయ్యుండాలి. మందిరం విశ్వాసులకు ప్రార్థన నేర్పే పాఠశాలగా ఉండాలి. నాయకులు కూడా మాదిరిగా ఉండాలి కదా? తప్పకుండా. కాపరులు, నాయకులు ప్రార్థనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రార్థనలో మాదిరిగా ఉండాలి. బౌండ్స్ ఎంత గట్టిగా చెబుతారంటే, ఏ మందిరంలో అయితే ప్రార్థనకు మొదటి స్థానం ఉండదో, ఏ సంఘమైతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తుందో, ఆ అది దేవుడు దానికి పెట్టిన పేరును ప్రార్థనా మందిరం అవమానపరుస్తున్నట్లే. కాబట్టి అది తన పేరును మార్చుకోవాలి అంటారు. ఎందుకంటే దాని ముఖ్య ఉద్దేశ్యమే ప్రార్థన. చూశారు కదా, ఈఎం బౌన్స్ గారి విశ్లేషణ ప్రకారం ప్రార్థన అనేది మన క్రైస్తవ జీవితంలో ఏదో ఒక మూలకు పరిమితం చేసే విషయం కాదు. అస్సలు కాదు. అది విశ్వాసం, నమ్మకం, తీవ్రమైన కోరిక, పట్టుదల, విధేయత, మెలకువ, దేవుని వాక్యం వీటన్నిటితో కలిసిపోయి మన వ్యక్తిత్వాన్ని, మన నడవడికను, దేవునితో మన సంబంధాన్ని సమూలంగా మార్చివేయగల ఒక జీవనాడి. ఇది రోజులో కొన్ని నిమిషాల పని కాదు, ఇదొక జీవన విధానం. ముగింపుగా ఒక ఆలోచన. ఈ పుస్తకం అంతటిలో బౌన్స్ చెప్పేది ఏమిటంటే, ప్రార్థన కేవలం మన అవసరాలు అడగడం మాత్రమే కాదు. అది మన పూర్తి వ్యక్తిత్వంతో, మన విశ్వాసంతో, కోరికలతో, చిత్తంతో, విధేయతతో దేవునితో ఏకీభవించడం. ఆయన చిత్తానికి మనల్ని మనం లొంగదీసుకోవడం, ఆయనతో సహవాసం చేయడం. ఈ అవగాహన ప్రార్థనను కేవలం అడిగే సమయంగా కాకుండా, మనల్ని మనం దేవునికి పూర్తిగా సమర్పించుకునే ఒక అర్పణ స్థితిగా ఎలా చూడగలం అనే ప్రశ్నను మన ముందుంచుతుంది కదా. Thank you for listening and do subscribe to our channel for more to Get this book and read it. Be blessed.